ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మనం డే 21 అలాగే డే 22 యొక్క మీల్ ప్లాన్ ఏంటో చూసేద్దాము. సో ఈ లో కార్బ్ డైట్ ఇన్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో ఇవాళ వెయిట్ లాస్ కూడా నేను పోస్ట్ చేస్తున్నాను. సో తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూసేయండి. సో వెయిట్ లాస్ అనేది ఎంత జరిగింది, సో వెయిట్ లాస్ అనేది స్ట్రక్ అయితే ఏం చేయాలనే విషయాలు కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మార్నింగ్ లేస్తూనే లుక్వామ్ వాటర్, ఆఫ్టర్ దట్ గ్రీన్ టీ విత్ లెమన్ తీసుకున్నాను అనమాట. సో చూసారు కదా, ఇక్కడైతే నేను వెయిట్ మామూలుగా యాక్చువల్లీ నేను లో కార్బ్ డైట్ ఇన్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు 69.5 ఉన్నాను. సో ఇప్పుడైతే 67.2 దగ్గర వచ్చిందనమాట వెయిట్. టోటల్గా కంప్లీట్గా చూస్తే ఈ లో కార్బ్ డైట్ ఇన్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి 2 కిలోస్ అలాగే 300 గ్రామ్స్ తగ్గానమాట. సో 2 కిలోస్ ప్లస్ 300 గ్రామ్స్ నేను ఈ 3 వీక్స్కి వెయిట్ లాస్ అనమాట. సో అలా కాకుండా ఈ హై ప్రోటీన్ లో కార్బ్ డైట్ ఇన్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కాకుండా జస్ట్ హై ప్రోటీన్ లో కార్బ్ డైట్లో మాత్రమే నా వెయిట్ లాస్ జర్నీ చూసినట్లయితే మీరు, సో 85 ఉన్నానండి. సో 6 మంత్స్ బ్యాక్ నేను ఆల్రెడీ చెప్పాను. సో 6 మంత్స్ బ్యాక్ నేను ఆల్రెడీ 85 to 75 కిలోస్ వరకు తగ్గానంటే ఆల్మోస్ట్ 10 కిలోస్ వెయిట్ లాస్ అయిన తర్వాత నేను వీడియోస్ షేర్ చేస్తున్నాను అనమాట. సో ఆ కాన్ఫిడెన్స్తోనే నేనైతే ఎలా అయితే వెయిట్ లాస్ అయ్యానో, నేను ఎలాంటి స్ట్రగుల్స్ పడ్డానో, సో అవన్నీ ఓవర్కమ్ చేసుకుంటూ నేను మీతో వీడియోస్ షేర్ చేయాలనే థాట్తోనే నేను యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేశాను. సో నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నేనైతే 75 కిలోస్తో నేను స్టార్ట్ చేశానండి. సో 75 కిలోస్ ప్రజెంట్ అయితే ఇప్పుడు 67.2 ఉన్నానమాట. సో కంప్లీట్గా లాస్ట్ ఇయర్ 10 కిలోస్, ఇప్పుడు 8 కిలోస్ అనమాట. సో కంప్లీట్గా ఈ హై ప్రోటీన్ లో కార్బ్ డైట్ అనమాట. సో ఇది కంప్లీట్గా లో కార్బ్ డైట్ పైనే ఈ నా డైట్ జర్నీ అంతా డిపెండ్ అయ్యింది. సో ఈ హై ప్రోటీన్ లో కార్బ్ డైట్లో నేను 18 కిలోస్ వరకు వెయిట్ లాస్ అయ్యానమాట. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. సో నేను అసలు అనుకోలేదండి ఇంతవరకు వెయిట్ లాస్ అవుతాను. జస్ట్ నేను చాలా కీటో డైట్స్ కానివ్వండి, చాలా హై ఫ్యాట్ డైట్ కానివ్వండి, చాలా ఫాలో అయినప్పటికీ నాకు 1 కిలో 2 కిలోస్ తగ్గడమే చాలా గగనంగా ఉండేది. సో ఈ హై ప్రోటీన్ లో కార్బ్ డైట్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో నేను చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు అయితే నేను అబ్జర్వ్ చేసిన మెయిన్ థింగ్ ఏంటంటే ఇంచులాస్ అండి. సో నా ఫ్లాట్ టమ్మీ విషయంలో కానివ్వండి, షోల్డర్స్ పార్ట్ కానివ్వండి, ఎక్కడైనా సరే ఇంచులాస్ అనేది బాగా కనిపిస్తుంది. సో అదైతే నేను బాగా అబ్జర్వ్ చేశాను. సో వెయిట్ లాస్ అనేది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసినా చేయకపోయినా హై ప్రోటీన్ లో కార్బ్ డైట్లో వచ్చిన వెయిట్ లాస్ మాత్రమే వస్తుంది. బట్ ఇంచ్ లాస్ అనేది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. బట్ నాకొచ్చిన ఎక్స్పీరియన్సే మీకు ఉండాలని ఏం లేదండి. సో ఒకరికి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తే ఇంకా మంచిగా మెటబాలిజం బాగా బూస్టప్ అయ్యి వెయిట్ లాస్ అనేది ఇంకా బాగా బూస్ట్ అవ్వచ్చు. సో నేను ఆల్రెడీ హై ప్రోటీన్ లో కార్బ్ డైట్ అంటే 3 మీల్స్ తీసుకోవడం అలవాటు పడ్డాను. ఆల్రెడీ వెయిట్ జర్నీ అలా సాగుతుంది కాబట్టి అంతకంటే వెయిట్ లాస్ అనేది మనకి హెల్త్కి కానీ మంచిది కాదు కాబట్టి నా వెయిట్ లాస్ అనేది అలాగే కంటిన్యూ అయిపోతుందనమాట. సో ముందు కూడా హై ప్రోటీన్ లో కార్బ్ డైట్ ఫాలో అవుతున్నప్పుడు కూడా వీక్లీకి యావరేజ్గా 3 వీక్స్కి యావరేజ్గా 3 కిలోస్ కానివ్వండి, 2.5 కిలో కానివ్వండి జరిగేది వెయిట్ లాస్. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే హై ప్రోటీన్ లో కార్బ్ డైట్ నేను ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేసినప్పటికీ సేమ్ అదే జరుగుతుందనమాట. సో వెయిట్ లాస్ అనేది సేమ్గానే ఉంది. బట్ ఇంచ్ లాస్ అనేది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో ప్లస్ అని చెప్పొచ్చు. బట్ మీకు అలా ఉండకపోవచ్చు. మీకు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తే ఎలా ఉంటుందో, లేదంటే జస్ట్ 3 మీల్స్ తీసుకొని హై ప్రోటీన్ లో కార్బ్ డైట్ ఫాలో అవుతుంటే మీకు వెయిట్ లాస్ ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇక్కడైతే నేను మీల్ ప్లాన్ చెప్పడం మర్చిపోయాను. సో ఇక్కడైతే నేను మార్నింగ్ లేస్తూనే లుక్వామ్ వాటర్, గ్రీన్ టీ అయిపోయిన తర్వాత హాఫ్ అన్ అవర్ వర్కౌట్ చేసిన తర్వాత నేను ఇక్కడైతే బ్రెడ్ టోస్ట్, అలాగే అది కూడా చీజ్ బ్రెడ్ టోస్ట్ అండి. సో చీజ్ బ్రెడ్ టోస్ట్ విత్ డేట్స్ తీసుకున్నాను. సో ఆ తర్వాత ఇక్కడ నేను మధ్యాహ్నం అంటే అరౌండ్ 11 నేను ఇక్కడ మీల్ ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. బ్రౌన్ రైస్ విత్ పప్పు, అలాగే చిల్లీ ఫిష్ అనమాట. సో ఇక్కడ ఏం లేదండి, ఫిష్కి మనం మ్యారినేషన్ జస్ట్ అవసరం లేదు. జస్ట్ ఫిష్ ఎప్పుడైతే ఫ్రెష్గా తెచ్చేసుకుంటామో అప్పుడే పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ వేసుకునేసి అందులో గసగసాలు, కొబ్బరి, వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మిక్సీ పెట్టుకొని పేస్ట్ కూడా అందులో వేసేసుకోవాలి. పేస్ట్ మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ గసగసాలు, కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఈ 3 కలిపి పేస్ట్ కూడా
వేసేసామంటే మంచిగా ఫిష్ ఫ్రైకి బాగా పట్టేస్తుంది. సో, ఈ విధంగా షాలో ఫ్రై చేసేసుకోవటమే. మీరు కావాలనుకుంటే గీతో చేసుకోవచ్చు. ఒకవేళ గీతో చేసుకుంటే కొద్దిగా వర్కౌట్ అనేది ఎక్కువ చేయండి. బట్ మనకి నెక్స్ట్ మీల్ రైస్ తీసుకోకుండా ఉండాలి అనుకుంటే మీరు గీ రోస్ట్ చేసుకోండి. సో, రైస్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం నేను ఇక్కడ రైస్ తీసుకోవాలనుకున్నాను. సో, కొద్దిగా మామూలు రిఫైన్డ్ ఆయిల్ తీసుకొనేసి జస్ట్ షాలో ఫ్రై చేసేసాను. సో, ఇక్కడ చూసారా టేస్టీ చిల్లీ ఫిష్ రెడీ అయిపోయింది. సో, ఇది నా స్టార్టర్ అనమాట. సో, ఇప్పుడు 11:30, 12 అవుతుందండి. సో, ఇక్కడైతే నేను స్టార్టర్ తీసేసుకున్నాను. ఆఫ్టర్ దట్ మీల్ కూడా నేను చూపిచ్చేస్తాను. చూసేయండి. ఇక్కడ చూసారా నేను సింగిల్ పాలిష్డ్ రైస్ విత్ పప్పు తీసుకున్నానండి. సింగిల్ పాలిష్డ్ రైస్ అంటే ఏం లేదు. జస్ట్ బ్రౌన్ రైస్ మాత్రమే. సో, సింగిల్ పాలిష్డ్ రైస్ విత్ పప్పు తీసుకున్నాను. నా లాస్ట్ మీల్ అయిపోయిందండి. సో, 3:00కి నా లాస్ట్ మీల్ అయిపోతుంది. సో, నైట్ బిఫోర్ బెడ్ టైమ్ యాజ్ యూజువల్‌గానే గ్రీన్ టీ విత్ సో, ఇది నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే బ్రేక్‌ఫాస్ట్ కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను. సో, యాజ్ యూజువల్‌గానే మార్నింగ్ లేస్తూనే గ్రీన్ టీ కంపల్సరీ తీసుకోవాలి. ఇన్ని సార్లు ఎందుకు చెప్తున్నానంటే టీస్ కానీ, డీటాక్స్ టీస్ కానీ, డీటాక్స్ డ్రింక్స్ కానీ, డీటాక్స్ స్మూతీస్ కానీ మనకి డైట్‌లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో, నేను అదే పనిగా మీకోసం నేను కొన్ని ట్రై చేస్తున్నాను. సో, మచ్చా టీ కానివ్వండి, మనకి ఆన్‌లైన్‌లో దొరికే వెయిట్ లాస్ టీస్‌ని ట్రై చేస్తున్నాను. ఒకవేళ నాకు వర్కౌట్ అయితే మీకు తప్పకుండా షేర్ చేసుకుంటాను. సో, మీలో ఎంతమందికి ఆ రివ్యూస్ కావాలో ఒకసారి కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేస్తే నేను సో, వెయిట్ లాస్ టీ కానివ్వండి, మచ్చా టీ కానివ్వండి, సో, మచ్చా టీ పైన చాలామంది చాలా వెయిట్ లాస్ బాగుంటుంది అని చెప్తున్నారు. సో, నేనైతే 1 వీక్ నుంచి ట్రై చేస్తున్నాను. నాకు నచ్చితే వెయిట్ లాస్ పైన మంచి ఒపీనియన్ అది మంచిగా పనిచేస్తుంది అని అనిపిస్తే మీకుతో నేను తప్పకుండా షేర్ చేసుకుంటాను. సో, మీలో ఎంతమందికి ఇలాంటి వెయిట్ లాస్ టీ గురించి కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో, దట్ నాకు ఎనర్జీతో నేను మంచి వీడియోస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో, ఇక్కడైతే నేను బ్రేక్‌ఫాస్ట్‌కి రాగి ఇడ్లీ తీసేసుకుంటున్నాను. ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి నేను కేరళ మట్టా రైస్‌తో చేసినటువంటి పులావ్ తీసేసుకున్నానండి. వెజిటబుల్ పులావ్. సో, ఇందులో హై ఫైబర్ ఉంటుంది, హై ప్రోటీన్ ఉంటుంది, లో కార్బ్ ఉంటుందనమాట. అందులో కాంబినేషన్‌గా నేనిక్కడ గీ రోస్ట్ చేసినటువంటి చికెన్ కర్రీ కూడా తీసుకున్నాను. ఒకవేళ మీరు వద్దు అనుకుంటే నార్మల్ కర్రీ కూడా తీసుకోవచ్చు. సో, ఇక్కడ నేను గీ రోస్ట్ చేసుకున్న చికెన్ కర్రీ తీసుకున్నాను. చికెన్ ఫ్రై అని చెప్పొచ్చనమాట. ఒకవేళ అది లేదు అనుకుంటే మీరు ఆప్షనల్‌గా ఆమ్లెట్ తీసుకోవచ్చు. లేదు బాయిల్డ్ ఎగ్ తీసుకోవచ్చు. ఎగ్ స్టార్టర్‌లాగా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. కాంబినేషన్‌గా అదనమాట. కంప్లీట్‌గా ఏదైనా సరే ప్రోటీన్ అనేది మన డైట్‌లో ఇంపార్టెంట్. అది మాత్రం ఇంక్లూడ్ చేయడం మర్చిపోకండి. సో, ఇక్కడైతే నేను డీటాక్స్ డ్రింక్స్ సొరకాయ జ్యూస్ తీసేసుకున్నాను. సో, ఇదనమాట. సో, ఇదండి ఇవాల్టి వీడియో. డే 21 అలాగే డే 22 యొక్క మీల్ ప్లాన్ మీతో నేను షేర్ చేసుకున్నాను. సో, హై ప్రోటీన్, లో కార్బ్ డైట్, నేను ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అలాగే హై ప్రోటీన్, లో కార్బ్ డైట్ యొక్క వెయిట్ లాస్ వివరాలు కూడా మీతో నేను షేర్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు యూస్‌ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఐ హోప్. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీకు ఫ్యామిలీ మెంబర్స్‌కి, ఫ్యామిలీ ఫ్రెండ్స్‌కి తప్పకుండా షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్. బాయ్.